మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఈ మాట ఎందుకు చెప్పానో మీకు లాస్ట్లో అర్థమవుతుంది. మా బాబాయ్ ఒకళ్ళు ఉన్నారు. ఎవ్వరొచ్చి అడిగినా, ఎంత కష్టమని చెప్పినా ఒక్క రూపాయి కూడా ఇవ్వడు. ఆయన దగ్గర డబ్బులు లేక కాదు, చాలా ఉన్నాయి డబ్బులు. ఎన్ని డబ్బులు ఉంటాయో, కానీ ఒక్క రూపాయి కూడా, నేను చచ్చిపోతున్నా నాకు బాగలేదన్నా కూడా ఇవ్వడు. నాకు ఒకసారి ఆయన చూసినప్పుడు అనిపించింది, ఇంత కఠినంగా ఎందుకున్నాడు ఈ మనిషి, ఇంత కొంచెం కూడా జాలి లేదు, ఈయనకి ఇంతమంది పిల్లలు ఉన్నారు, హ్యూమానిటీ లేదని నేను అనుకున్నాను. కానీ కాదు. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి అప్పుడు ఆయన ఎందుకు అలా ఉన్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను మా ఫ్రెండ్కి మనీ ఇచ్చాను, చాలా అర్జెంటు కావాలి ప్లీజ్ ఇచ్చేస్తాను అంది 1 వీక్లో. 1 వీక్ అయిపోయింది, ఇవ్వలేదు. 1 మంత్ అయిపోయింది, ఇవ్వలేదు. 2 మంత్స్ అయిపోయింది, ఇవ్వలేదు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఇస్తానంటుంది, ఇవ్వట్లేదు. 2nd మంత్లో నేను మీ ఇంట్లో కాల్ చేసి చెప్పనా అని అంటే, ఏంటబ్బా డబ్బులుంటే ఇవ్వరా అంది. నాకు చాలా కోపం వచ్చింది, బట్ నేను ఏమనలేదు. అలా కాదబ్బా నాకు కావాలి, నువ్వు ఇస్తా అన్నావు కదా, ఇచ్చేస్తే నేను అడగను కదా అంటే, ఉంటే ఇస్తాను కదా, నువ్వు పద్దాక నాకు ఫోన్ చేయకు, ఉన్నప్పుడు ఇస్తాను. అరే నాకు అర్థం కాలేదు, డబ్బులు ఇచ్చింది నేను, తిరిగి నేను తిట్లు తింటున్నాను. సో నేను డిసైడ్ అయిపోయాను, మా బాబాయిని ఫాలో అయిపోవాలి. ఎవడు ఏ కష్టం అన్నా సరే అస్సలు డబ్బులు ఇవ్వద్దు అని. సో అమ్మాయి మళ్ళీ నాకు కాల్ చేసింది డబ్బుల కోసం. ఒక 10-20 సార్లు చేసింది. నేను ఒక్కసారి కూడా ఇవ్వలేదు. నేను చెప్పేశాను, నా దగ్గర లేవు, నేను ఇవ్వను అని చెప్పేశా. ఈ విషయంలో మా బాబాయే కరెక్ట్. ఆయన అలాంటి దెబ్బలు ఎన్నో తగిలితే కదా అంత కఠినంగా మారుంటాడు. ఆ విషయం నాకు ఇప్పుడు అర్థమయ్యింది. అందుకే కొన్నిసార్లు మన పెద్దవాళ్ళని ఫాలో అవడం చాలా మంచిది.